డాలస్ ప్రిస్కోలోని ఆర్వీవీఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అయోధ్య బాలరాముని ఆలయానికి ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్లో చాలా మంది దాతలు ముందుకొచ్చారని, $500,000 విరాళంగా అందించారని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఫ్రిస్కో టెక్సస్లో బాలరాముని మందిరం నిర్మాణం తలపెట్టిన ఆర్వీవీఎస్ టెంపుల్ కమిటీ అండ్ మొత్తం టీం మెంబర్స్ అందరూ ఇక్కడ చేరటం జరిగింది. ఎస్పెషల్లీ ఫండ్ రైజింగ్ ఈవెంట్గా ఇది పరిగణించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క మందిరానికి కర్తాకర్మ మన గరుడాద్రి నరసింహమూర్తి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ డాలస్లో అయోధ్య బాల రామ మందిరం నిర్మిస్తున్నాము. పెద్దలందరూ సంకల్పించారు. అలాగే మీరందరూ కూడా ఈ బాలరామ ఆలయానికి సహకరించి తొందరగా ఆ రాముల వారి ఇక్కడికి వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నా. బాలరాముడి దేవాలయం డాలస్ టెక్సస్ ఏరియాకి వస్తాయింది. ఇండియాలో మొట్టమొదట్లో కట్టించారు. అదే రెప్లికా అటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాలని నిర్ణయం అయింది. ఇది వచ్చిన తర్వాత మన రాముడిని గురించి, రామచరిత్రను గురించి మన పిల్లలకి ఎంతో చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఐడియల్ బ్రదరు, ఐడియల్ ఫాదరు, ఐడియల్ హస్బెండు, సో ఐడియల్ ఎనిమీ ఆల్సో. అటువంటి గొప్ప వ్యక్తిని గురించి మన పిల్లలకి చెప్పించి వాళ్ళను కూడా వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ వాల్యూస్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ మందిరం అంతా బాగా సపోర్ట్ చేస్తుందని, టీచ్ చేస్తుందని, కల్చర్ని ట్రాన్స్మిట్ చేస్తున్నానని భావిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. శక్తికి రాముడు, భక్తికి రాముడు, ముక్తికి రాముడు. అటువంటి రామచంద్రుణ్ణి అయోధ్య నుంచి బాలచంద్రుడి రూపంలో పాదుకలతో సహా మనకి ఇక్కడ డల్లాస్ టెక్సాస్ స్టేట్కి తీసుకొస్తున్న నరసింహమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు ఫండ్ రైజింగ్ రోజు ఎంత ఇన్స్పైరింగ్గా జరిగిందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మనల్ని ఎంతో ఇతోధికంగా దాతలు ముందుకొచ్చి మనకి ఈ విధంగా $500,000 ఈరోజు మనకు డొనేట్ చేశారంటే అది మనకి ఎంతో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. తప్పకుండా ఈ ఆలయం మనకు అనుకున్న సమయానికన్నా కూడా ఇంకా ముందే నిర్మాణం అవుతుందని చెప్పేసి మేము చాలా ఆనందిస్తున్నాము, అభినందిస్తున్నాము.